హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఒక రియల్ స్టోరీ. ఇది అనంతపురం జిల్లాలోని ఒక గ్రామంలో జరిగింది. కథలోకి వెళ్దాం. అనంతపురంలోని ఒక కాలనీలో ఆ కాలనీ అంతా దుర్వాసనతో నిండిపోయింది. కాలనీ మొత్తం దుర్గంధమైపోయింది. ఆ దుర్వాసనను తట్టుకోలేని కాలనీ వాసులు అంతా ఎక్కడి నుంచి ఈ దుర్వాసన వస్తుంది అని తెలుసుకున్న కాలనీ వాసులు ఆ ఇంటి తలుపులు తట్టారు. మామూలుగా ఆ ఇల్లు ఎప్పుడూ తలుపులు వేసే ఉంటుంది. కాలనీవాసులు తలుపు తట్టడంతో వాళ్ళు తలుపులు తీశారు. అంతే, ఆ ఇల్లులో నుంచి వచ్చే దుర్వాసనని తట్టుకోలేకపోయారు. విపరీతమైన వాసన. ఇల్లంతా చీకటిమయం. ఇక్కడ చూసిన చెత్త చెదారం కుప్పలు. ఆ ఇంట్లో జాలలు ఊయలు ఊగుతున్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే అది శ్మశాన వైరాగ్యంగా మారిపోయింది. తలుపులు తీసిన ఆ మనుషులను చూసిన స్థానికులు భయపడి ఆశ్చర్యపోయారు కూడా. ఎందుకంటే ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి, అంటే అక్క, తమ్ముడు, చెల్లి, ముగ్గురు జీవిస్తూ ఉన్న కూడా ఆ ఇంటి తలుపులు ఎప్పుడు మూసే ఉంటాయి. వాళ్ళు కనీసం సూర్యుడిని చూసింది లేదు. తినటానికి పార్సల్ కోసం అబ్బాయి వెళ్ళి తీసుకువస్తాడు తప్ప వాళ్ళు బయటికి వెళ్ళేదే లేదు. వాళ్ళు వేషధారణ చాలా భిన్నంగా ఉంది. అంటే బట్టలు అట్టకట్టుకుపోయాయి, వెంట్రుకలు జడలు కట్టేశాయి, గోళ్ళు భారెలుగా పెరిగాయి. ఆ ఇంట్లో ఉన్న మగాడు మాత్రం భీకరమైన గడ్డంతో భయంకరంగా ఉన్నాడు. శరీరమంతా దుర్వాసన వస్తుంది. ఎందుకంటే వారు స్నానం చేయక, మొహంపై కనీసం వాటర్ పోయక సంవత్సరంన్నర అవ్వొస్తుంది. అవే బట్టలతో అదే చీకటిలో గడుపుతున్నారు ఆ ముగ్గురు. చుట్టుపక్కల వారంతా ఆ దుర్వాసనను తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ ఆ ముగ్గురు మాత్రం అదే ఇంట్లో దర్జాగా దుర్వాసనలోనే బ్రతుకుతూ ఉన్నారు. ఆ ఇంటికి విద్యుత్ సరఫరా లేదు, నీళ్ళ సరఫరా లేదు. ఇల్లంతా చీకటి. తినడానికి పార్సల్ తెచ్చినప్పుడే వాటర్ తెచ్చుకోవడం, అలా గడపడం అంతే. రోజు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళనందున వారికి చీకటితోనే స్నేహంగా మారిపోయారు. అంటే చీకటిలోనే బ్రతకడం అలవర్చుకున్నారు. వెలుతురు అంటే భయంగా మార్చుకున్నారు. తినటానికి డబ్బులు ఎవరు ఇస్తున్నారు అని స్థానికులు అడగగా వారు ఇచ్చిన సమాధానం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రి ఉన్నప్పుడు వాళ్ళు చాలా బాగా ఉండేవాళ్ళు. తన తండ్రి బ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బుకు వచ్చే వడ్డీతో వాళ్ళు సంవత్సరం నర నుండి తింటూ చీకటిలో గడుపుతున్నారు. అసలు ఏం జరిగిందంటే సంవత్సరంన్నర క్రితం అమ్మా నాన్న ఉండేవారు. వీళ్ళకి ఒక అబ్బాయి, ఇద్దరు కుమార్తెలు. తల్లి తండ్రి పనిచేస్తూ ఈ ముగ్గురిని పెంచారు. వీళ్ళు పెద్దయ్యారు. దురదృష్టవశాత్తు అనారోగ్యంతో చనిపోయారు తల్లి తండ్రి. కనీసం తల్లి తండ్రిని చేయడానికి కూడా ఎవ్వరూ లేరు. దాంతో మున్సిపల్ వాళ్ళు దహనం చేశారు. అంటే ముగ్గురు పిల్లలకి బయట ప్రపంచం తెలియదు, అమాయకులు. ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఆ ముగ్గురు మానసికంగా బాధపడుతూనే ఉండేవాళ్ళు. బంధువులు, మిత్రులు ఎవరూ లేకపోవడంతో ఇంకా బాధపడేవాళ్ళు వాళ్ళు. ఒకే సంవత్సరంలో ఇద్దరు చనిపోవడంతో మానసికంగా చాలా బాధపడ్డారు ముగ్గురు పిల్లలు. వీరిని ఓదార్చడానికి బంధుమిత్రులు కూడా ఎవరూ లేకపోవడంతో, అలా తల్లి తండ్రి చనిపోవడంతో 2 నెలలుగా అలా ఇంట్లో ఉండి బాధపడుతూ ఉండేవాళ్ళు. దాంతో అది నెల నెల అలా సంవత్సరం గడిచినా కూడా వాళ్ళకి తెలియలేదు. అంటే అదే జీవితానికి అలవాటు పడిపోయారు. ఒక ట్రాన్స్లో ఉండిపోవడం మూలాన వారికి ఏం చేస్తున్నారో అర్థం కాక అలవాటుగా మార్చుకొని జీవిస్తూ ఉన్నారు. ఇది తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి వారి మానసిక స్థితి బాగోలేని కారణంగా ఆసుపత్రిలో జాయిన్ చేశారు. వారికి మెరుగైన వైద్యం ఇప్పించిన తర్వాత వారిని
దగ్గరలో ఉన్న అనాథాశ్రమంలో చేర్పించారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.